Hi students, welcome back to our channel. ఈరోజు ఎంసెట్ సంబంధించి 10 బిట్స్ చూద్దాం ఎలా వాటిని సాల్వ్ చేయాలో. ఫస్ట్ ఇఫ్ a ఈక్వల్ టు 1 మైనస్ 2 మైనస్ 4 3, b ఈక్వల్ టు 4 1 మైనస్ 3 2, దెన్ 3a మైనస్ 2b ఈక్వల్ టు, ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే మనకి వచ్చే ఆన్సర్ ఇది. చూద్దాం ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన మ్యాట్రిక్స్ అయితే మనం రాసుకుందాం. a ఈక్వల్ టు 1 minus 2 minus 4 3 and b equal to 4 1 minus 3 2 and 3a minus 2b. వీటిలో 3 into aలో దీన్ని bలో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఆన్సరే సొల్యూషన్ ఇక్కడ ఉంటుంది. చూద్దాం ఏదో. 3 into 1 minus 2 minus 4 3 and minus 2 into 3 into 1 3 3 into 2 minus 6 3 into 4 12 and 3 into 3 9 minus 2 into 4 8 2 into 1 2 2 into 3 6 2 into 2 4 మైనస్ అలాగే ఉంది కాబట్టి ఎట్లా ఉంచేద్దాం. అండ్ ఇక్కడ 3 మైనస్ 8 అంటే మైనస్ 6 మైనస్ 2 మైనస్ 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ప్లస్ 6 అంటే 9 మైనస్ 4 equal to 3 minus 8 ఎంత minus 5 minus 6 minus 2 minus 8 minus 12 plus 6 minus 6 9 minus 4 5. సో మనకు వచ్చిన సొల్యూషన్ ఇది ఆప్షన్స్లో ఉందో చూద్దాం. minus 5 minus 8 minus 6 minus 5 ఫస్ట్లోనే ఉంది అది. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ సెకండ్ వన్, if a equal to 2 2 minus 1 4, b equal to 1 minus 1 2 0 and 2a minus 3b plus x equal to 0, then x equal to, మనం x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా సాల్వ్ చేయాలో అసలు అనేది చూద్దాం. 2 a ఈక్వల్ టు, వాళ్ళు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి, 2 2 minus 1 4 and b ఈక్వల్ టు 1 minus 1 2 0 అండ్ మనకి ఇక్కడ ఇది ఈక్వేషన్ ఇచ్చారు కదా, ఈక్వేషన్ రాసుకుందాం. 2a minus 3b plus x equal to 0. x equal to, మనం x అనేది ఇటువైపు ఇది ఇటువైపు పంపించేద్దాం. 2a minus 3b x equal to 3b minus 2a. ఇప్పుడు x అనే వాల్యూ మనకి తెలియదు, xని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 ఇంటూ b ఏంటి 1 minus 1 2 0 మైనస్ 2 ఇంటూ ఏ వాల్యూని ఇక్కడ రాసేద్దాం. 3 ఇంటూ 1 3 3 ఇంటూ మైనస్ 1 మైనస్ 3 3 2 6 0 మైనస్ 2 ఇంటూ 2 4 4 మైనస్ 2 8 అండ్ 3 minus 4 minus 3 minus 4 6 minus into minus plus 2 0 minus 8 equal to 3 minus 4 1 minus 1 minus 3 minus 4 minus 7 6 plus 2 8 minus 8. సో x వాల్యూ వచ్చేసి minus 1 minus 7 8 minus 8. ఆప్షన్స్లో ఎక్కడుంది, minus 1 minus 7 8 minus 8. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ థర్డ్ వన్, ఇఫ్ 1 2 3 b equal to 3 4, then the order of the matrix b is, first 3
ఇంటూ కాదు క్రాస్ అంటారు. 3 cross 1 n1 వచ్చేసి 1 cross 3, 2 cross 3, 3 cross 2. అసలు రోస్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ రోస్ బి ఈక్వల్ టు ఎన్ని 3 రోస్ ఉన్నాయి 1 2 3 అండ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 2 1 2. సో 3 cross 2 is the right answer. So option 4 is the right answer. And fourth one, if a equal to ab ba and a square equal to alpha beta beta alpha, then alpha value ఏంటి beta value ఏంటి అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫోర్త్ వన్, a equal to ab ba, a square equal to alpha beta beta alpha. ఇది మనకి ఇచ్చారు. మనం ఆల్ఫాని అండ్ బీటాని వాటి యొక్క వాల్యూస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఆల్ఫా ఏమి ఇచ్చారు? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, బీటా ఈక్వల్ టు ఏబీ, అండ్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, బీటా ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఆల్ఫా ఈక్వల్ టు 2ab, బీటా ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, ఆల్ఫా ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, బీటా ఈక్వల్ టు ఏబీ అని ఉంది. వీటిలో ఏది అని మనం సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది అదే. ఇప్పుడు ఏ స్క్వేర్, ఇప్పుడు దీన్ని ఏ స్క్వేర్ చేశారు కదా, సో దీన్ని ఏ స్క్వేర్ చేద్దాం. ఏ స్క్వేర్ ఈక్వల్ టు, ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఏ ఇంటూ ఏ కదా, సో ఏ ఇంటూ ఏ, దీన్ని 2 times రాసుకుందాం. ఇంటూ ఏబి బిఏ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ బి స్క్వేర్, ఏబి ఏ ఇంటూ బి ఏబి అండ్ ఇంకో ఏబి వస్తుంది. ఏబి ప్లస్ ఏబి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ ఇంటూ ఏ స్క్వేర్, బి ఇంటూ బి స్క్వేర్ అండ్ బి ఇంటూ ఏబి, ఏ ఇంటూ ఏబి. సో అలాగే సెకండ్ రో కూడా అలాగే వచ్చింది. ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇక్కడ ఏబి ఇక్కడ ఏబి ఉంది కదా, సో దాన్ని 2ab అని రాయొచ్చు మనం. 2ab. సో ఆల్ఫా బీటా ఆల్ఫా అని మనకి ప్రాబ్లంలో ఇచ్చారు. సో ఆల్ఫా అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది ఆల్ఫా, అండ్ బీటా వచ్చేసి 2ab అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, బీటా ఈక్వల్ టు 2ab. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ if the trace of matrix A is 5, then the trace of 3A is, దాని యొక్క ట్రేస్ ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయాలా. వాళ్ళు ఎంత ఇచ్చారు? A ఈజ్ 5, దాని యొక్క ట్రేస్ అనేది 3A, ట్రేస్ 3A ఈక్వల్ టు 3, దెన్ ట్రేస్ A ఈక్వల్ టు 3. Now trace of A equal to 3 into 5 equal to 3 into 5 15. So fourth one is the right answer. And if the trace of A comma B are 20 and minus 8, then the trace of A plus B is 12 minus 12 28 minus 28. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 28, ఇక్కడ 28. 12 లేదా 28 వచ్చేసి ఆన్సర్, కాకపోతే దాని సైన్స్ అనేది డిఫరెన్స్. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి తెలుస్తుంది. సిక్స్త్ వన్ కదా, సిక్స్త్ వన్, ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ ట్రేస్ ఆఫ్ బి. ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏంటి? 20 మైనస్ 8 ఎంత? 12. So 1 is the right answer. And if A equal to 101 210 321, then let A equal to seventh one. వాళ్ళు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి? 101 210 321. దాని యొక్క డెట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 1 ఇంటూ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 minus 0 plus 1 into 4 minus 3. ఎలాగంటే ఇది క్యాన్సిల్ అయిపోయినప్పుడు
1 into 1 1, ఇక్కడ మైనస్ ఏడి మైనస్ బీసీ చేస్తాం మనము, సో మైనస్ ఉంటుంది. 2 into 0 జీరోనే, ఇక్కడ మైనస్ వస్తుంది సైన్ అంతే. 4 minus 3, 1 into 1 plus 1 into 4 minus 3 ఎంత 1. సో 1 plus 1 into 1, 1 plus 1 into 1 1, so answer is 2. So first one is the right answer. And 8th, match the following elements of 1 minus 1 0 0 4 2 3 minus 4 6 with their cofactors and choose the correct answer. ఇక్కడ ఎలిమెంట్స్ ఇచ్చారు, ఇక్కడ కోఫాక్టర్స్ ఇచ్చారు, అలాగే ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు 1 2 3 4. వీటిలో ఏది కరెక్ట్? జస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను చూడండి. 8th వన్ ఎలిమెంట్. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన మ్యాట్రిక్స్ అయితే మనం రాసుకుందాం 6. అండ్ ఫస్ట్ మనకి దీన్ని -1 ఎలిమెంట్ని కదా అడిగారు, సో ఇది క్యాన్సిల్ అవుతుంది. 0 into -6 0, -3 to 6, -1 into -6, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 6. అండ్ నెక్స్ట్ 1 అడిగారు, 1 ఇది క్యాన్సిల్. 4 6 24 ప్లస్ 4 2 8. ఇక్కడ ఎందుకు ప్లస్ వచ్చిందంటే ఆల్రెడీ ఏడి మైనస్ బీసీ చేసినప్పుడు ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 1 into 24 ప్లస్ 8 32, సో 32. అండ్ ఇంకా 3కి అడిగారు, 3 ఇంటూ దీనికి కదా ఇది క్యాన్సిల్ అయిపోతుంది. -1 into 2 -2, -4 into 0 0, 3 into -2, సో -2. అండ్ ఇక్కడ వచ్చింది తీసుకోకూడదు, ఇది వచ్చింది మాత్రమే తీసుకోవాలి, మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. అండ్ 6th వన్ కదా, ఇదిగో 6th 6 ఇంటూ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 1 into 4 4 ప్లస్ 0 ఈక్వల్ టు 4. 6 32 -2 4. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? ఫస్ట్ వన్ 6 వచ్చింది, అంటే డి. ఈ ఆప్షన్స్లో డి ఉంది, అంటే ఇది కాదు. నెక్స్ట్ 32 బి, డి బి కాబట్టి ఇది లేదు. అండ్ థర్డ్ వన్కి -2 వచ్చింది, థర్డ్ వన్ -2 అంటే ఏ దీంట్లో ఉంది, సో ఇది కాదు. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 4th వన్ 6 వచ్చేసి 4 వచ్చింది, సో సి. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 3 0 -1 2 1 0 0 2, బి ఈక్వల్ టు 2 3 4 1 2 3 -1 1 2, దెన్ ఏబి ఈక్వల్ టు వాళ్ళు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి? 1 3 0 -1 2 1 0 0 2, and B equal to 2 3 4 1 2 3 -1 1 2. AB ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. AB అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూవే మన సొల్యూషన్. 1 3 0 -1 2 1 0 0 2 1 2 3 -1 1 2. 1 into 2 2, 2 into 3 3, -0 into -1 0, and 3 into 1 into 3 3, 3 into 2 6, 0 into 1 0, 1 into 4 4, 3 into 3 9, 0 into 2 0. సో ఇవి కూడా అలాగే అనమాట. ఇది దీంతో ఇలా చేస్తే -2 -1 into 2 2 into 1 2 -2
1 minus 3 plus 1 plus 4 minus 4 plus 6 plus 2 0 plus 0 minus 2 0 plus 0 plus 2 0 plus 0 plus 4 2 plus 3 5 3 plus 6 9 4 plus 9 13 ఇక్కడ -2 ప్లస్ 2 2 క్యాన్సిల్ అయిపోతుంది -1 ఉంటుంది -3 ప్లస్ 4 అంటే 4 ప్లస్ 1 5 5 minus 3 2 6 plus 2 8 8 minus 4 4 ఇక్కడ -2 ఇక్కడ 2 ఇక్కడ 4 సో ఈ ఆప్షన్స్ దీంట్లో ఉన్నాయి 5 9 13 5 9 13 -1 2 4 -2 2 4 so and second one is the right answer and last 10th one వాళ్ళు ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసుకుంటే 1 9 1 సో ఇలా ఇచ్చారు దీన్ని రో ఆపరేట్ చేస్తే R2 gives R2 minus R1 then R3 gives R3 minus 2 R3 minus R2 R2 minus R1 ఫస్ట్ రో మాత్రం అలాగే ఉంటుంది ఎందుకంటే దాన్ని ఏమీ ఆపరేట్ చేయలేదు రో ఆపరేట్ చేయలేదు కాబట్టి సో వీటిని ఇవి మాత్రం చేంజ్ అవుతుంది ఎందుకంటే దీన్ని రో ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి 1993 minus 1992 1993 minus 1992 1993 minus 1992 and last one 1994 minus 1993 సో ఇలా చూస్తే ఇది మాత్రం ఫస్ట్ రో మాత్రం అలాగే ఉంటుంది ఎందుకంటే దాన్ని రో ఆపరేట్ చేయలేదు కాబట్టి సో దీని ఆన్సర్ వచ్చేసి 1 వస్తుంది ఎందుకంటే 2 minus 1 1 3 minus 2 1 సో అలాగే ఇదంతా అలాగే సో 0 వస్తుంది మన ఆప్షన్ 4th సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్